ఇప్పుడు రెండో జంట మిస్టర్ అండ్ మిస్సెస్ వసుధాభిరాములు. వీళ్ళకిచ్చే టాస్క్ బనానా టూత్ పిక్స్ విత్ స్ట్రాస్. రండి రండి మేడం, పట్టుకోండి. మేడం గారు బనానాకి టూత్ పిక్స్ గుచ్చుతారు. 5 నిమిషాల్లో మీ శ్రీవారు వాటికి స్ట్రాస్ తొడుగుతారు. రెడీ? రెడీ. స్టార్ట్. 1 2 3. మీరు కూడా గెలిచారు. వెళ్ళండి, వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి. ఇక తర్వాత జంట మిస్టర్ అండ్ మిస్సెస్ శిరీషా కృష్ణలు. మీకు ఇవ్వబోతున్న టాస్క్ జడ వేయడం. మేడం గారికి సార్ ఇప్పుడు అందంగా జడ వేయాలి. మీకు కూడా 5 నిమిషాలు టైం అండి. రెడీ? తీసుకోండి. యువర్ టైం స్టార్ట్స్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న జంట మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రియాంక శ్రావణ్. చూడాలనుకుంటున్నారన్నమాట. వెల్ డన్, వెల్ డన్. కూర్చోండి. ఆఖరిగా రాబోతున్న జంట మిస్టర్ అండ్ మిస్సెస్ జయసూర్య సార్ మంగతాయారు మేడం. మాకే టాస్క్ ఇవ్వబోతున్నావు చారి. భార్య సైగలు, భర్త మాటలు. అంటే ఏంటి చారి గారు? సింపుల్ మేడం. మేము మీకు పదాన్ని చూపిస్తాం. మీరు సైగలతో సారుకు ఆ పదం గురించి చెప్పాలి. సార్ ఆ పదం ఏంటో చెప్పాలి. ఓర్ని, ఇంతేనా? చాలా ఈజీ చారి గారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? రండి, మొదలు పెట్టండి.
రెడీయా శ్రీవారు? రెడీ సార్ మీకు 5 minutes టైం ఉందండి. ఆ లోపే మీరు చెప్పేసేయాలి. వెళ్ళబోయ్. యువర్ టైం Ready. స్టార్ట్స్ నౌ. మనిద్దరం అమ్మవారి పొజిషన్లో. మల్లెపూల దండ, ఆకాశంలో తారలు. వెంకటేశ్వర స్వామి. రామబాణం. నెమరు పెంచవా? టైం అయిపోతుంది త్వరగా చెప్పండి. ఎస్, రంగస్థలం. టైం అప్. సారీ మిస్టర్ జయ్, ఈ 3వ టాస్క్లో మిగతా జంటలు గెలిచాయి, మీరు ఓడిపోయారు. ఈ రౌండ్ కూడా గెలిచి మీరు హ్యాట్రిక్ కొడతారనుకున్నాను, బట్ యు లాస్ట్ ద గేమ్. ఏమిటి సార్ మీరు ఎంతో తెలివైన వారు. మీరు ఓడిపోవడం ఏమిటి? నేను ఓడిపోలేదు చారి, తనే ఓడించింది. మేడం గారు కరెక్ట్ గానే చెప్పారు సార్, మీరే గెస్ట్ చేయలేకపోయారు. తను కరెక్ట్గా చెప్తే మేము ఓడిపోయే వాళ్ళం కదా చారి, అన్ని తప్పులుగా చెప్పింది. ఇంతకంటే బాగా ఎలా చెప్తారండి? హే, నీకు చెప్పడం చేత కదని చెప్పు. మీకే చాత కాలేదు, మళ్ళీ నన్ను అంటారే? నాకు చేత కదా. నేనెవరో తెలుసా నీకు? జై సూర్య, సూర్యదేవర జై సూర్య. నేను అలవేలు మంగతాయారు. ఇలాంటి ఆటలు నా చిన్నప్పుడే ఆడాను. అంటే నేను వేస్ట్ అంటున్నావా? మరి నేను వేస్టా? ఏ, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవటం నీ తప్పు. నీ వల్లే మనం ఓడిపోయాం. కాదు, నేను ఓడిపోయాను. లైఫ్లో ఫెయిల్యూర్ అనే లేని నేను నీ వల్ల ఫస్ట్ టైం ఓడిపోయాను. ఇట్స్ షేమ్. అవమానం మీకే కాదండి, నాకు కూడా. నేను ఎప్పుడు ఓడిపోలేదు. అయితే తప్పు నాదా? నాదైతే కాదు. ఆల్ రైట్, మనిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ లేదని అర్థమైంది. ఈ ఓటమిని నేనే తలపై వేసుకుంటాను. అవసరం ఏమీ లేదు. తప్పు నాది అన్నారు కదా, ఈ ఓటమి బాధ్యతని నేనే తీసుకుంటాను. నీ దయాదాక్షిణాలు నాకు అక్కర్లేదు. అబోర్షన్ అవ్వకుండానే ఇద్దరు విడిపోయారే. ఇది నాకు మంచి ఛాన్స్. చాలా థ్యాంక్స్ చారి గారు. ఇది కూడా ఓ సాయం అటండి. సారీ గూఢచారి గారు. సారీ ఎందుకండి? మేం చెప్పడం వల్లే కదా మీ సార్కి మేడంకి గొడవ పెట్టారు, వాళ్ళు విడిపోయారు. భలేవారే, వాళ్ళు ఎందుకు ఇడిపోతారండి? గొడవ పడ్డారు కదండి. అబే, ఇది చాలా చిన్న గొడవ అండి. ఇంతకు మించిన గొడవలు పడ్డారు, మళ్ళీ కలిసిపోయారు. అవునా? భార్యాభర్తలంటే అంతే కదండి, గొడవలు పడడం, విడిపోవడం, కలిసిపోవడం, అవన్నీ మధుర స్మృతులు. కానీ విదేశాల్లో లాయర్లకి డబ్బులు తెచ్చిపెట్టే కేసులివి. అవునా? కానీ ఇది ఇండియా కదండి, అంత సులువుగా ఏ భార్యాభర్త విడిపోరు.
అయినా మా సారు మేడం తిరిగి కలుస్తారన్న నమ్మకం నాకు లేకపోతే వాళ్ళ మధ్య నేను ఎందుకు గొడవ పెడతానండి? అంటే టాస్క్ లో ఓడిపోయారు కదండి, వాళ్ళు మళ్ళీ కలుస్తారంటారా? ఏమండి, ఈ పోటీలు గెలుపులు ఓటములు జీవితంలో ఒక భాగం అండి. ఇదే జీవితం కాదు కదా. అయినా మొగుడు పెళ్ళాల మధ్య ఏ గొడవలు లేకపోతే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్టండి. గొడవ పడాలి, తిరిగి కలుసుకోవాలి. అదే కదా అసలైన దాంపత్యం అంటే. వాళ్ళు తప్పకుండా కలుస్తారంటారా? 100% కలుస్తారు. ఈ గొడవ టాటాకు మంటలాంటిదండి. మేడం గారి దగ్గరికి సార్ వెళ్ళి బుజ్జగించడమో, సార్ దగ్గరికి మేడం గారు వెళ్ళి కూల్ చేయడమో చేస్తారు. మీరు చూస్తూ ఉండండి. అదే జరిగితే వాళ్ళు గెలిచినట్టు. చూద్దాం ఏం జరుగుతుందో. హా. నువ్వు వచ్చిన పని అవలేదు కానీ మరో రకంగా నీకు మంచి జరిగిందమ్మా. అవునమ్మా, జై మంగ ఎడమొఖం పెడమొఖం అయ్యారు. 3వ రౌండ్ లో ఓడిపోయారు. ఈ ఛాన్స్ నేను యూజ్ చేసుకుంటాను. ఎలాగమ్మా? మంగళ జై దగ్గరికి వెళ్తాను. కాసేపు జైతో హ్యాపీగా స్పెండ్ చేస్తాను. వద్దమ్మా, ఏ క్షణంలోనైనా మంగ లోపలికి రావచ్చు. దాన్ని రాకుండా అడ్డుకోండి. ఎలా అడ్డుకుంటావమ్మా? వాళ్ళ మధ్య గొడవ అంత పెద్దదేం కాదు. మీరు పెద్దది చేయండి. కాసేపు ఆ మంగని మేనేజ్ చేయండి. అయ్యో అయ్యో నిత్య! అమ్మా, నిత్య 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 ఛే! అయ్యో ఏంటి ఏమనుకుంటుంది తను? మనల్ని ఏమైనా కాపలా కుక్కలనుకుంటుందా? గెలిచిన సంతోషం కాస్తేనే ఉండనివ్వదా? ఇది మంగని చంపడం కాదు, నేనే నిత్యం చంపేస్తాను. ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతారు? అదేదో సరదాగా కాసేపు జైతో ఉండాలనుకుంటోంది. దానికే మన ఆస్తులేవో పోయినట్టు ఎందుకంత ఆవేశం? ఆస్తి పోవటం కాదే, అరే మన పరువు పోలా? తన కళ్ళకు మనం ఎలా కనిపిస్తున్నాం? కాటేజీలో ఏదైనా జరగడానికి జరిగితే అదేమంత తెలివి తక్కువదేం కాదు. జై కూడా తెలివి తక్కువేయడం కాదు, నిత్యని గుర్తుపడితే ఆ నిత్యతో సహా మనల్ని కూడా ఈ పాపం చేసిన పాపానికి పాతాళంలోకి తొక్కేస్తాడు. అర్థం అవుతుందా నీకు? గుర్తుపట్టేశాడా? ఏవండి, ఎందుకొచ్చావు? మీకోసమే వచ్చానండి. ఏం అక్కర్లేదు. నేను మీకు అక్కర్లేదా? తప్పు నాదే. నా వల్లే మీరు ఓడిపోయారు. సారీ.
నీ సారీ కూడా నాకు అక్కర్లేదు. నాపై మీకు ఇంకా కోపం పోలేదా? అలిగారా? అయితే నన్ను వదిలేస్తారా? మీ బేబీని కూడా వదిలేస్తారా? మంగ, మీకు గెలుపే కావాలా? నేను ముఖ్యం కాదా? నాకు మీరు కావాలి. నాకు కూడా నువ్వు కావాలి మంగ. నిజంగా? ప్రామిస్. అయితే దగ్గరికి తీసుకోండి, గట్టిగా హత్తుకోండి, ఓ ముద్దు పెట్టుకోండి. ఏంటి ఎన్నడూ లేని గొంతమ్మ కోరికలు కోరుతున్నావు? అంటే గొడవ పడి కలిశాం కదా, పైగా కడుపుతో ఉన్నాను. అడిగింది కాదనకూడదు. అబ్బా, మీ కౌగిట్లో ఎంత వెచ్చగా ఉందండి, ఎంత ధైర్యంగా ఉంది. కొత్తగా హక్ చేసుకున్నట్టు మాట్లాడతావేంటి? మీతో గడిపే ప్రతి క్షణం నాకు కొత్తగా ఉంటుందండి. మీతో ఉంటే యుగాలు కూడా క్షణాల్లా కరిగిపోతాయి. అమ్మాయి గారికి కౌత్యం పుట్టుకొస్తుంది. ఏవండి, కాసేపు మీ ఒళ్ళో పడుకొనిస్తారా ప్లీజ్? గొడవ తర్వాత కలవడం ఇంత రొమాంటిక్గా ఉంటుందా? ఓకే బేబీ. వెళ్ళిపోయి ఉంటుందా, లేక జైతోనే ఉండి ఉంటుందా? నాకేం తెలుసు, నేను మీతోనే ఉన్నానుగా. చూడండి. ఏంటి చారి గారు, జై మంగళ 5 నిమిషాల్లో కలుస్తారన్నారు, అరగంటైనా అలాగే ఉన్నారేంటి? ఏమండి, కాస్త అటు ఇటు అయినా వాళ్ళు కలిసిపోవడం ఖాయమండి. మాకలా అనిపించట్లేదు, బ్రేకప్ ఖాయం అనిపిస్తోంది. వాళ్ళు లవర్స్ కాదండి బ్రేకప్ అవడానికి, కపుల్స్. చావు కూడా వాళ్ళని విడదీయలేదు. అది చూద్దాం. తను కరెక్ట్గా చెప్తే మేం ఓడిపోయే వాళ్ళంగా చరి, అన్ని తప్పులుగా చెప్పింది. హే, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవటం నీ తప్పు. నీ వల్లే మనం ఓడిపోయాం. కాదు, నేను ఓడిపోయాను. లైఫ్లో ఫెయిల్యూర్ అనే లేని నేను
నీ వల్ల ఫస్ట్ టైం ఓడిపోయాను. ఇట్స్ షేమ్. ఆల్ రైట్, నీ దయాదాక్షిణాలు నాకు అక్కర్లేదు. తప్పంతా నాదే. నేనేమైనా చదువుకున్న దాన్నా? అంత తేలిక ఎందుకు కూడా చెప్పలేకపోయానంటే నేనే తెలివి తక్కువ దాన్ని. వెళ్ళి క్షమాపణ చెప్తాను. చంద్రిక, మంగ బయలుదేరుతుందే. ఆ నిత్య వెళ్ళిపోయిందో ఇంకా జై దగ్గర చచ్చిందో కానీ మనల్ని చంపుతోంది. చూసారా మా మేడం గారు బయలుదేరారు. తను ఎక్కడికి వెళ్తుందో మీ సార్ దగ్గరకని గ్యారంటీ ఏంటి? ఇప్పుడే నిరూపిస్తాను, మీరు వింటూ ఉండండి. మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? మీ సార్ దగ్గరికి చారి గారు. అదేమిటి మేడం, సార్కు మీకు గొడవైంది కదండి, ఎలా వెళ్తారు? గొడవ అయితే వెళ్ళకూడదా చారి గారు? తప్పు చేసింది సార్ కదా మేడం, ఆయనే వచ్చి సారీ చెప్పాక వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు చారి గారు? ఆయన తప్పు చేయడం ఏంటి? నేను కదా తప్పు చేశాను. ఆయనకు సరిగ్గా వివరించలేకపోయాను. లేదు మేడం, మీరు కరెక్ట్ గానే చెప్పారు, సారే కరెక్ట్ గా అర్థం చేసుకోలేదండి. ఏవైనా కావచ్చు చారి గారు, 10 మందిలోనూ ఆయన నా వల్ల అవమానపడ్డారు, ఓడిపోయారు.